అసలు కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు, ఎక్కడ జరుపుకుంటారు, అక్కడికి వచ్చే నాగ సాధువులు అఘోరీల గురించి అందరికీ పూర్తిగా తెలియదు. పూర్తి వివరాలతో కంప్లీట్ వీడియో చేసాను, తప్పకుండా చూడండి. మత్స్య పురాణం సాగరవదనం ప్రకారం 12 సంవత్సరాలు దేవతలకు రాక్షసుల మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది. ఆ అమృతంలోని కొన్ని చుక్కలు భారతదేశంలో 4 ప్రదేశాలలో పడ్డాయి. ఆ 4 ప్రదేశాలు ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, హరిద్వార్, నాసిక్. ఆ 4 పవిత్ర ప్రదేశాలలో కుంభమేళాలు నిర్వహిస్తారు. సాధారణ కుంభమేళ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సంపూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ వస్తుంది. అది ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ. ఈ జన్మలో మనం ఇలాంటి కుంభమేళాను మళ్ళీ చూడలేం. ఈ మహాకుంభమేళాను మళ్ళీ 2169 సంవత్సరంలో జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసిన త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోవడమే కాక ఆత్మశుద్ధి జరిగి మోక్షాన్ని పొందుతారు. ఇది కుంభమేళ చరిత్ర. అక్కడికి వచ్చే సాధువుల గురించి, అఘోరీల గురించి ఇప్పుడు చూద్దాం. అక్కడికి రకరకాల సాధువులు, అఘోరీలు వస్తారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడికి వెళ్తారు ఎవ్వరికి తెలీదు. కుంభమేళకు హాజరు కావడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ పాత్ర అక్కడ కీలకంగా ఉంటుంది. జనసంచారానికి దూరంగా ఉండి ఎప్పుడు కనిపించని వీళ్ళంతా కుంభమేళలో దర్శనమిస్తారు. విభిన్న రకాల సాధువులు అక్కడ కలుసుకుంటారు. వాళ్ళందరిలో నాగ సాధువులు ముఖ్యం. నాగ సాధువులు మొదటగా స్నానం చేసిన తర్వాతే కుంభమేళ ప్రారంభమవుతుంది. నాగ సాధువులు నగ్నంగా ఉండి ఒంటికి విభూతి పూసుకుంటారు. అన్ని బంధాల నుండి విముక్తి తీసుకొని శివుని ఆరాధనలో మునిగిపోతారు. స్వచ్ఛతకు అసలైన అర్థం వీళ్లే. నాగ సాధువులు, అఘోరాలు ఒకేలా కనిపిస్తారు, కానీ వాళ్ళ మధ్య చాలా తేడాలున్నాయి. అఘోరీలు వామాచార పద్ధతిని పాటిస్తారు. అంటే మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు నేర్చుకుంటారు. వీళ్ళు ఎక్కువగా శ్మశానాల్లో ఉంటారు. అన్ని రకాల మాంసాన్ని తింటారు. అఘోరీలు మోక్షం కోసం చేసే తంత్ర ప్రయోగాలు ఆశ్చర్యకంగాను అటు భయంకరంగాను ఉంటాయి. అఘోరీలకు, నాగసాధులకు చాలా రకాల తేడాలున్నా ఒకటి మాత్రం సేమ్ గా ఉంటుంది. వాళ్ళ ఏ ప్రక్రియ అయినా సరే గురు ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎప్పుడు శివభక్తిలోనే మునిగి ఉంటారు. పిల్లలు మనం మళ్ళీ కుంభమేళలో మాత్రమే చూడగలుగుతాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, ఎక్కడుంటారు ఎవ్వరికి తెలియదు. ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉంటుంది. ఈ మహాకుంభమేళ ఉత్సవాలు జనవరి 13 నుంచి మొదలై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ మహాకుంభమేళకు ఎంతమంది వెళ్లారు, ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.